ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 2020 మరి మిథున రాశి ఫలితాలు అంటే శ్రీ శార్వారి నామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. 2020-21 శ్రీ శార్వారి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. మిథున రాశి వారికి శేష సంఖ్యగా చూస్తే 4 వస్తుంది. కాబట్టి ఈ 4 సంఖ్య వలన శ్రీ శార్వారి నామ సంవత్సరంలో తరచుగా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి సంవత్సరం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. 2020 మార్చి 25 నుంచి ఏప్రిల్ 12, 2021 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం 19 నవంబర్ 2020 వరకు అనుకూల ఫలితాలను కలిగజేస్తుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. అతి చక్కటి సంబంధాలు కూడా పొందుతారు. ఇక 20 నవంబర్ 2020 నుండి గురువు నీచ క్షేత్రంలోకి వెళ్ళటం వల్ల సమస్యలు ఏర్పడతాయి. సంతానం వల్ల సమస్యలు, మానసిక ఆందోళన, సంతాన ప్రయత్నాల్లో అపజయం, బంధువర్గం వల్ల సమస్యలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు, అలాగే ప్రతికూల వాతావరణం వంటి ఇబ్బందులను మీరు పొందగలిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రీ శార్వారి నామ సంవత్సరంలో శని ఒక ఆరోగ్య విషయంలో మినహా మిగిలి అన్ని విషయములందు సమస్యలను ఏర్పాటు చేసే సూచనలు ఉన్నాయి. తగాదాలలో ఉన్న వారసత్వ సంపద నష్టపోతారు. వృధా ప్రయాణాల వలన చికాకులు ఎదుర్కొంటారు. గురువులను, స్నేహిత వర్గాలను ద్వేషించే పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ శార్వారి నామ సంవత్సరంలో ఏలినాటి శని అనేది లేదు. ఇక సంవత్సరంలో రాహుగ్రహం అనేది కలిసి రాదు. ఆరోగ్యపరంగా మధుమేహ సమస్యలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శారీరక దారిద్ర్యం తగ్గిపోతుంది. ఇక కపట స్వభావంతో ఆలోచించే మనస్తత్వం ఏర్పడుతుంది. కుటిల ఆలోచన తత్వాన్ని మీలో వచ్చే సూచనలు కల్పిస్తున్నాయి. 25 సెప్టెంబర్ 2020 నుండి ఆదాయం కన్నా అధికమైన ఖర్చులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు వలన కుటుంబ అపఖ్యాతి ఏర్పడుతుంది. నూతన స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఇక శ్రీ శార్వారి నామ సంవత్సరంలో కేతు గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. తీవ్ర ప్రతికూల ఫలితాలు ఏమీ అనేవి లేవు. అయినను మిథున రాశి జాతకులు శ్రీ శార్వారి నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ వహిస్తే చాలా మంచిది. అంటే ముఖ్యంగా మిథున రాశి వారికి 2020-21 చూస్తుంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ 2020-21 సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. ముఖ్యంగా మీకు తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. దానివల్ల మీకు నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిదని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మిథున రాశి వారి రాశి ఫలితాలు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.